హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ సమయం అందు వాస్తవానికి ఆ పాస్టర్ గారు మనకి ఇప్పుడే చెప్పారు కాబట్టి నేను వాస్తవం బైబిల్ కూడా తీసుకోలే. దేవునికి కృతజ్ఞత మహిమ కలుగునట్లు ప్రభువా, నేను వాక్యం చెప్తుండగా తండ్రి మీరే నాతో మాట్లాడించమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా, నేను అయోగ్యుడైన తండ్రి, నేను పాపిని దేవా, నా పాపాలను మన్నించి ప్రభువా నీ వాక్యం బోధించుండగా ప్రభు మీరే నాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అయితే ప్రియమైన సంఘస్థులారా, మనం ప్రతి ఆదివారం ఈ మందిరంలో మనం గుమికుడి ప్రార్థించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మానవులను రక్షించడానికి తన పోలికలో మన రక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. అతడు మన పాపముల కొరకై శిలువ మీద కొట్టబడ్డాడు. దేవుడు ఒక్క మాటతో ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్త కోటి జీవరాశులను, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు. దాంతో పాటుగా మానవులను కూడా సృష్టించారు. కానీ దేవుని మాట అతిక్రమించి పాపం చేయడం వలన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకం పంపినప్పుడు ఎందుకోసం పంపాడంటే, దేవుడు ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం ఈ లోకంలో పాపాలు అధికంగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ పాపాలను తొలగించడానికి, మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువును పంపి అతని కుమారుని, ప్రియమైన కుమారుణ్ణి, పరిశుద్ధ కుమారుని పంపి అతని శిలువ మీద కొట్టడం కోసం, ఆ శిలువ మీద కొట్టడం వలన మానవుని యొక్క పాపాలు పోని కోసమే అతని ప్రియమైన కుమారుని పంపడం జరిగింది. అతనికి అయినా మనం మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకు శిలువలో కొట్టారు, మన కోసం మరణించారు, కోడా దెబ్బలు తిన్నారు, ముళ్ళకీటం పెట్టారు, అరచేతిలో మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, పక్కలో బల్లెం దింపారు, రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మానవాళి కోసం చిందించారు. కానీ మనం చేసిన తప్పులు మళ్ళా చేస్తూ ఉంటాం. ఇంక్లూడ్ నేను కూడా అబద్ధం ఆడుతూ ఉంటాం, మోసం చేస్తూ ఉంటాం, చాడీలు చెప్తూ ఉంటాం, దొంగతనాలు చేస్తూ ఉంటాం. చూపులతోటి, కనులతోటి, నోటితోటి, కాళ్ళ ద్వారా అనేకమైన శారీరక పాపాలు చేస్తుంటాం. కానీ ఒక్కటే, మనం యేసుక్రీస్తు శిలువపై ఎప్పుడైతే మరణించిండో ఆ శిలువ మరణాన్ని చూసి మళ్ళీ మళ్ళీ మన పాపంలో పడకుండా ఉండాలి. దానికన్నా ముందు యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిజం ఇచ్చాడు. కానీ యోహాను ఏమండంటే, దేవా నీ యొక్క పాదాల చెప్పులు విప్పనికి కూడా, నీ వారి విప్పనికి కూడా నేను యోగ్యుడిని కాను. కానీ యోహాను గారు కూడా చాలా మంచి భక్తుడే. అయినా అంత భక్తుడు కూడా పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క చెప్పులు విప్పనికి కూడా నేను యోగ్యుడిని కాను అంటే మనం ఇంకెంత పాపలం. యోహాను గారు మంచోరు, కానీ మనం ఎంత పాపలం మనము. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని చూసి, యేసుక్రీస్తు శిలువ బాధలను చూసి మనం ఆయనకేం ఇయ్యలేం. మనం ఇయ్యాల్సింది ఒక్కటే, అబద్ధం ఆడకుండా, మోసాలు చేయకుండా, దొంగతనాలు చేయకుండా, చూపులతోటి, కాళ్ళతోటి, చేతులతోటి మనం మళ్ళీ మళ్ళీ పాపంలో పడకుండా ఉండడమే ఆయన మనకి ఇచ్చేటువంటి వేళ. మనం ఇచ్చేది ఆయనను మనల్ని కొనుక్కున్నారు కాబట్టి మనం ఇవ్వాల్సింది అవే. మనము చర్చికి రావడం, వాక్యాన్ని వినడం, వాక్యానుసారంగా జీవించడం, అవే మనం చేసినట్లయితే దేవునికి మనం ఇచ్చినట్లే. కాబట్టి ప్రియ సోదరులారు, ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు సంఘస్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్.